వెల్కమ్ టు క్షణం టీవీ. ఈరోజు ఆలూరు నియోజకవర్గం తరఫున మొన్న జరిగిన సర్వసభ సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే మాట్లాడిన తీరుని ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఎస్సీసీఎల్ నాయకులుగా నేను ఖండిస్తున్నా. కానీ మొన్న మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మా ఎమ్మెల్యే చిప్పిగిరి విరూపాక్షన్న ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే సర్వసభ సమావేశంలో మన కలెక్టర్ గారు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, అందరూ కావచ్చు, అక్కడ అందరూ పాల్గొనడం జరిగింది. కానీ ఆలూరు నియోజకవర్గంలో ఉండే సమస్యల పైన ఆలూరు మా ఎమ్మెల్యే గారు కొన్ని ప్రస్తావనలు మాట్లాడినారు. అక్కడ అయ్యా మా నియోజకవర్గంలో అత్తడిబడిన వర్గము ఆలూరు నియోజకవర్గము ఎత్తడిబడిన నియోజకవర్గం కాబట్టి తాగునీరు సాగునీరు చాలా ఇబ్బంది ఉంది. కానీ తాగునీటి చాలా కొన్ని గ్రామాల్లో ఇబ్బంది ఉందని కలెక్టర్ గారికి వినిపించుకున్న సమయంలో, కానీ ఈ ఆలూరు సమస్యల గురించి మా అన్న విరూపాక్షన్న మాట్లాడే సమయంలో ఆదోని ఎమ్మెల్యే అక్కడ జోక్యం చేసుకొని ఈ కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ అందరూ కానీ మా ఆలూరు తరఫున మాట్లాడే జిల్లా పరిషత్లో మా విరూపాక్షన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం ఇది. ఈరోజు నేను మీడియా ముందుకి రావడం ఒకటే కారణం. ఎందుకంటే ఈయన అన్నాడు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, మీరు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంది, మీరు ఏం పీకినారని ఈరోజు మాట్లాడతారనే విధంగా మాట్లాడినారు ఈయన పార్థసారథి గారికి. పార్థసారథి గారికి ఒకటే మేము సూచన చేస్తున్నాం నీకు. గతంలో మేము ఇచ్చిన 2019 నుంచి 2024 వరకు ఏవైతే హామీలు ఇచ్చినారో మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు అసెంబ్లీలో మాకు మైక్ ఇకపోతే బయటకు వచ్చి 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనాలకి ఒక నవరత్నాలుగా ఒక మేనిఫెస్టో తయారు చేసి నన్ను గెలిపిస్తే ఈ పథకాలన్నీ అమలు చేస్తానని ప్రతి పల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి. అదే సందర్భంగా ఇదే ఎన్నైతే హామీలు ఇచ్చినాడో దాదాపుగా 120 హామీలు ఇచ్చినాడు. 120 హామీల్లో చెప్పుకొని అన్ని అమలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గతంలో గురించి ఈయన మాట్లాడుతున్నారు పార్థసారథి గారు, గతంలో మేము చేసినవి చెప్తా, కానీ ప్రజెంట్గా మీరు వచ్చి దాదాపుగా 10 నెలలు అవుతుంది ప్రభుత్వంలో వచ్చి మీరు ఆ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడినారు. మా ఎమ్మెల్యే విరూపాక్షన్న ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు. ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్లో ఆలూరు నియోజకవర్గానికి ఒక బీసీలకి పెద్దపీట వేసి 5 సంవత్సరాలుగా మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు అట్లాంటి అవకాశం ఇచ్చిన నాయకుడిని, పార్టీని, అందరినీ విమర్శిస్తున్నావు నువ్వు. కానీ మాకు ఎందుకు బాధ ఇస్తుందంటే ఈరోజు నువ్వు నమ్ముతావు. మేము అడుగుతున్నాం, నిన్ను సూటిగా ఒకటే అడుగుతున్నాం నీకు. మేము ఇచ్చిన హామీల గురించి మేము చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీల గురించి మీరు చెప్పండి. పార్థసారథి గారికి ఒకటే మాట చెప్తున్నాం, 2019లో మేనిఫెస్టో మీకు ధైర్యం ఉంటే నేను చూపించి 2019 నుంచి 2024 వరకు మేము లెక్కతో సహా చెప్తున్నాం. నీకు ధైర్యం ఉంటే 10 నెలలు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు కదా ఆదోని నియోజకవర్గంలో. మేము చెప్తున్నాం, ఒకవేళ రైతు భరోసా అయితేనేమి, నాడు నేడు అయితేనేమి, జగనన్న విద్యా దీవెన అయితేనేమి, జగనన్న విదేశ విద్య అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా ఈరోజు నాకు ఓటు వేయకున్నా పర్వాలేదు, అర్హత ఉంటే ప్రతి కుటుంబానికి పథకాలు చెందాలనే కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి వాలంటీర్ని పెట్టి పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు గతంలో ఏం పీకినారని. కానీ మేము చెప్తున్నాం, గతంలో ఏం మేము చేసినామని మేము చెప్తున్నాం. ఈరోజు
రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు కావచ్చు, విదేశ విద్య కావచ్చు, లేకుంటే విద్యా దీవెన కావచ్చు, జగన్ ఆసరా కావచ్చు, 108 అంబులెన్స్ కావచ్చు, 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకుంటే ఎన్నో పథకాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈరోజు మాకు చెప్పే కానీ ఈరోజు జగనన్న ఇన్ని చేస్తాడని మీ కళలలో కానీ ఊహించలేదు. కానీ ఈరోజు మా పార్టీ గురించి కానీ, మా అధినేత గురించి కానీ, మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, మా ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు విరూపాక్షన్న గురించి కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా బాధేస్తుంది. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. పార్థసారథి గారు, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఖబర్దార్. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మీడియా మూర్ఖంగా మేము వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటంటే, నువ్వు ఏం పీకినావని మా ఎమ్మెల్యే అన్నావు కదా, నువ్వేం పీకినావయ్యా? ఆదోన్లో 10 నెలలు అయింది నువ్వు వచ్చి, నువ్వేం పీకినావు? మేము చెప్పినాం కదా మేము చేసిన పథకాలన్నీ, నువ్వేం పీకినావో నువ్వు చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదోన్ నియోజకవర్గంలో మొన్న 2024లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నువ్వు అమలు చేసినావు. ఎలక్షన్ ప్రచారంలో అన్నీ చెప్పినావు. ఏమి చెప్పినావు? ఇంటింటికి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఓడిస్తాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నాం 3,000, అది లేదు. మళ్ళీ ప్రతి ఇంటి మహిళకి 1,500 ఇస్తామన్నావు, అది లేదు. బీసీలకు 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నావు, అది లేదు. మరి ప్రతి నియోజకవర్గంలో ఇవే సమస్యలు ప్రచారం చేసి డప్పు కొట్టి అదే డప్పు సవండే పడింది ఈ ఎన్నికల్లో 2 నెలలు. కానీ ఈరోజు గతంలో మీ నాయకుడు అన్నాడు, కూటమి నాయకుడు ఇదే చంద్రబాబు నాయుడు, ముసలమ్మగానే బటన్ నొక్కుతుంది అన్నారు నీకు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కినాడు. దాదాపుగా డెబిట్ ద్వారా ఎన్ని కోట్లు నేరుగా ₹1 లంచం లేకున్నట్ల ఖాతాలో ప్రతి పేదవాడికి చెందింది. ఆ రోజు పార్టీలు లేవు, కులాలు లేవు, మతం లేదు, ఏమీ లేదు. ఆ రోజు పార్టీలకు అతీతంగా పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు నువ్వు ఆ పార్టీ గురించి కానీ, మా నాయకుడు విరూపాక్షన్న గురించి కానీ నువ్వు మాట్లాడినావు. నీ గురించి మాట్లాడుతున్నారు. ఆదోన్లో నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పినావు. నువ్వు ఫస్ట్ ఆదోన్కి వచ్చి నువ్వు హామీ ఇచ్చిన ఒకటే హామీ, ఆదోన్ ప్రజలందరికీ నమస్కారం, నేను పార్థసారథి గారు కూటమి తరపున నేను అభ్యర్థి, నేను మంచి చేసేకి వచ్చినాను. నా ఫ్యామిలీని తీసుకొచ్చి నా ఫ్యామిలీ ద్వారా మీరు టీ తాగండి, బిస్కెట్ తినండి, అన్నం తినండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే మేము తీరుస్తాము. ఫ్యామిలీతో మా అనుబంధంతో పథకాలు అన్నీ అమలు చేసుకుందాం. గవర్నమెంట్ న్యాయం చేస్తుంది, నన్ను గెలిపియండి, ఆదోన్ని సస్యశ్యామలం చేస్తాము, ఆదోన్ని నేను బాగుపరుస్తానని నువ్వు అన్నావు. నువ్వు ఇచ్చిన ఆమె నువ్వు అమలు చేయలేదు కదా. 10 నెలలు అవుతుంది. నీ ఫ్యామిలీనే నువ్వు తీసుకొని వచ్చి మా కార్యకర్తలు కానీ నిన్ను గెలిపించిన కూటమి కార్యకర్తలు ఎదురు చూస్తున్నారయ్యా. నువ్వు ఇచ్చిన ఆమెనే, సొంతంగా నువ్వు ఇచ్చిన ఆమెనే కూటమి ప్రభుత్వ నాయకులు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, నీకు సపోర్ట్ చేసిన నాయకులందరూ ఎదురు చూస్తున్నారు. మా పార్థసారథి గారి ఫ్యామిలీ వస్తే మేము టీ తాగాలా, బిస్కెట్ తినాలా, లేదా అన్నం భోంచేయాలా, సరదాగా మా నాయకుడు చెప్పిండు పనులు చేసుకోవాలని. నువ్వు ఇచ్చిన ఆమెనే నువ్వు అమలు చేయకపోతే మళ్ళీ మా నాయకుడి గురించి ఏం మాట్లాడతావా? 129 హామీలు అమలు చేసి ప్రతి పేదవాడికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏ పార్టీ అర్హత ఉన్న వాళ్ళకన్నా పథకాలు ఇవ్వాలనే జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ లేదు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే 2000 మీరు ఎన్ని హామీలు ఇచ్చినా, 2024లో మీరు ఎన్ని హామీలు ఇచ్చినా ఆలూరు నియోజకవర్గంలో ఒక కురుక్షేత్రంలో ఎట్లా యుద్ధం అయితే జరుగుతుందో అట్లా యుద్ధాలు ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు వచ్చిండు, లోకేష్ వచ్చిండు. ఇంత చంద్రబాబు నాయుడు యువకాలం పాదయాత్ర వచ్చింది, లోకేష్ యువకాలం పాదయాత్ర వచ్చింది, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ప్రచారంలో వచ్చిండు. కానీ మా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బీఫార్మ్ ఇస్తే తీసుకొని వచ్చి నామినేషన్ చేసి పోటీ చేసిండు. కానీ మా ఎమ్మెల్యే గెలిచింది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పి, ఎన్ని ప్రబోధాలు పెట్టి, ఎన్ని జనాల్ని మోసం చేసినా 2850 ఓట్లతో మా ఎమ్మెల్యే గెలిచినంటాయా? పార్థసారథి గారు గుర్తుపెట్టుకోండి, మీరు విరూపాక్షన్న గోటి కాలికని నువ్వు ఉద్ది కావు. కబద్దార్. నువ్వు విరూపాక్షన్న గురించి నువ్వు పీకుతావంటే ఆదోన్ ప్రజలను చిట్టికేసి చెప్తున్నా, కబద్దార్. నీకు పార్థసారథి గారు ఆదోన్ ప్రజలు నిన్ను ఏం పీకాలని పీకుతారు. రాబోయే రోజుల్లో తొందరలోనే ఉంది, ఆదోన్ ప్రజలు పీకుతారు. ఈరోజు ఆదోన్లో కానీ అభివృద్ధి, నువ్వు మెడికల్ కాలేజీ ఎందుకు కాదు తెలుసా? మెడికల్ కాలేజీ మాకు ప్రియతమ నాయకులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అక్కడ బైపాస్ 3 బిట్లు బైపాస్ కంప్లీట్ చేసింది. రాజశేఖర టైంలో 2 బిట్లు వచ్చింది. లాస్ట్ టైం జగనన్న గవర్నమెంట్లో బైపాస్ కంప్లీట్ పనులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది,
100 పడకల ఆసుపత్రి వచ్చింది. మళ్ళీ ఇవన్నీ మా ప్రియతమ సాయప్రసాద్ రెడ్డి అన్న గారి కృషితో వచ్చింది. మళ్ళీ నువ్వేం చేసినావు ఈరోజు? నీ పర్సెంటేజ్ కోసం అన్నీ ఆపినావు. మాకు తెలుదా? సొంతం మీ బీజేపీ నాయకులే బీజేపీ మహిళలు నిన్ను తిడుతున్నారు. ఎందుకు పంపించినారు అబ్బాయికి? మీసం లేదు, టికెట్ ఎవరు ఇచ్చినారు ఈయనకి, ఎందుకు పంపించినారు ఈయనకి అని పంపించినారు. మేము చెప్పరాదు నిన్ను, అన్ని విధాలుగా తెలుసు. నువ్వు ఇస్తే ఏదో జోలో పెట్టుకొని పోయారు కానీ ఆదంలో ఏం చేసేకి నువ్వు రాలేదు. బతికినోళ్ళని చంపుతావు, నువ్వు బతికినోళ్ళు చంపి రిజిస్ట్రేషన్ చేపిస్తావు, బతికినోళ్ళ ఆధార్ కార్డు చేంజ్ చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తావు. ఏ దాంట్లో కమిషనే. ప్రతి నెల వైన్ షాప్కి ₹1,00,000 కమిషనే, ప్రతి నెల బార్కి ₹1,50,000 నీకు కమిషన్ ఇవ్వాలా. ఈరోజు మెడికల్ కాలేజ్ ఎందుకు ఆగింది చెప్పు? నీ పర్సెంటేజ్ వల్ల ఆగింది. కష్టపడి మా అన్న సాయప్రసాద్ రెడ్డి అన్న మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నువ్వు ఎందుకు ఆపినావు? నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మెడికల్ కాలేజ్ పత్రం స్టార్ట్ చేయి. అప్పుడు నువ్వు మొగోడు అంటాం మేము. ఆదోని ఎప్పుడైనా కానీ మొగోడు అని చెప్తాం నీకు. నువ్వు మెడికల్ కాలేజ్ నీ పర్సెంటేజ్ కోసం, నీ స్వార్థాల కోసం ఇచ్చేసి మా నాయకుల గురించి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకుల గురించి కానీ ఖబర్దార్ పార్థసారథి గారు నువ్వు మాట్లాడితే నిన్ను ఆదోని నుంచి తరిమి కొట్టే కానీ మేము సిద్ధంగా ఉన్నాము. మా నాయకులు పిలిపిస్తానే మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు నీకు. నువ్వు ఒక సర్వసభ్య సమావేశంలో నువ్వు పీకలేమంటావా? నువ్వేం పీకినావు వీడు ఆదంలో వచ్చి? నువ్వు సొంతంగా నువ్వు ప్రైవేటంగా నీ ఫ్యామిలీకి నువ్వు హామీ ఇచ్చినావు కదా. నువ్వు ఫ్యామిలీని తీసుకున్నాడు. సెంట్రల్లో మా ఎమ్మెల్యే నా 56 వాటర్ షెడ్లు శాంక్షన్ చేయించాడు. ఇదే మీ సర్వసభ్య సమావేశంలో మీ మినిస్టర్తోనా కలెక్టర్తోనా అందరితో కొట్లాడి ఇదే ఆలూరు నియోజకవర్గంలో ఇరుపక్షాన. అదే మా సొంత మండలము ఆస్పర్ మండలము కరువు మండలంగా ప్రకటించినాడు. మరి ఇదే ఆలూరు నియోజకవర్గంలో అత్యధిక పట్టిన వర్గాలు ఈరోజు కంది పంట అయితేనేమి, పత్తి అయితేనేమి, ఆమ్దాలు అయితేనేమి, ఆదోని నియోజకవర్గంలో గుడ్లు అయితేనేమి ఇంత అత్తడికి వచ్చిన వర్షాలకు ఎక్కువ దెబ్బతిన్న పంట ఆదోని నియోజకవర్గము. నీకు సెంట్రల్లో అంతా ఇంత ఉందన్నావు కదా పార్థసారథి గారు, సెంట్రల్లో అంతా ఇంత ఉన్నా కదా. మరి కరువు మండలంగా ఎందుకు ప్రకటించుకోలేకపోయినావు నువ్వు? నీకు దమ్ము ధైర్యం ఉంటే కరువు మండలంగా ఎందుకు ప్రకటించలేవు నువ్వు? నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే గతం అన్నీ చెప్తున్నాం లెక్కతో సహా. నీకు దమ్ము ఉంటే రా, ఆర్ట్స్ కాలేజ్కి వస్తావా, శ్రీనివాస భాష సెంటర్కి వస్తావా, ఎంలో ట్రైనింగ్కి వస్తావా? నీకు దమ్ము ఉంటే రా, నేను వస్తా. మా ఎమ్మెల్యేలుగానే వద్దు నీకు, నేను ఒక్కడే చాలు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదూరులో సాయం వద్దు, ఆలూరులో విరుపక్షాన్ని వద్దు. నువ్వు మొగడు అయితే నువ్వు దమ్ము ఉంటే రా, నేను వస్తా. నేను లెక్క చెప్తానికి. వాళ్ళ స్థాయి ఏంది వరకు? వాళ్ళు ఈరోజు ప్రజాసేవకి కట్టుబడి ఉన్నారు. నువ్వు నమ్మతలేదు. నీకు ప్రజాసేవలో ప్రజానాయకులు విరుపక్షంలోగా అర్జునుడు ఆలూరు నియోజకవర్గంలో ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు నువ్వు. అంత మంచి వ్యక్తి నాయకుని నువ్వు ఏం పీకినావంటావు నువ్వు? ఈరోజు నువ్వు గతంలో దేవునికొండ కావచ్చు, చిప్పిగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, అట్టడకబడిన ఫ్యాక్షన్తో రక్తం పొడిచిన మండలాలు ఇది. ఈరోజు రాజశేఖర రెడ్డి అన్న 2004లో అందరినీ తీసుకొచ్చి ఈరోజు సస్యశ్యామలు చేయండి. సస్యశ్యామలమైంది ఈరోజు దేవునికొండ కావచ్చు, చిప్పిగిరి కావచ్చు, ఆలూరు కావచ్చు. ఈరోజు అందరినీ తానే మాకు నీళ్ళు వచ్చినాయి. గబ్బడి మట్టి ఎత్తేసినారని నువ్వు సర్వసభ్య సమావేశం అంటావు కదా. నువ్వు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే పార్థసారథి గారు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు మొగను అయితే ఈ అందరినీ కాలం ఎవరు చేసినారో నువ్వు చెప్పు. నేను శ్రీనివాస సర్కిల్లో వస్తా. ఖబర్దార్ ఇంకోసారి మా నాయకుల గురించి మాట్లాడితే నీ కథ వేరే ఉంటుంది. నువ్వేం హామీలు ఇచ్చినావో ఎన్నికల్లో అవి అమలు చేయి. రాజకీయంగా మాట్లాడదాం. వ్యక్తిగతంగా మాట్లాడితే ఖబర్దార్ పార్థసారథి గారు, నేను చెప్తున్నా, గంపడు మట్టి ఎత్తేలేవన్నావు కదా. ఈరోజు శ్రీశైలం నుంచి శ్రీకాకుళం వరకు నీళ్ళు అందించిన గత ప్రభుత్వం మాది. వైఎస్ఆర్ కుటుంబం ప్రాజెక్టులు కట్టాలన్నా, ప్రాజెక్టులు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్నా, తాగునీరు ఇవ్వాలన్నా, సాగునీరు ఇవ్వాలన్నా వైఎస్ఆర్ కుటుంబానికి అంకితము. బీజేపీ అన్నావు నువ్వు సెంట్రల్లో. మీ బీజేపీ ఏం చేసింది చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదం లేకరా, దమ్ముంటే ఆదం లేకరా. శ్రీనివాస భాస్కర్ సర్కిల్లో పెట్టుకుందాం. మా ఎమ్మెల్యే సాయప్రసాద్ రెడ్డి వద్దు, ఆలూరు ఎమ్మెల్యే విపక్షాన్ని వద్దు, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వద్దు. మేము వస్తాం కార్యకర్తలు. నేను పిలిపిస్తా కార్యకర్తలకి మేము పిలిపిస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ప్రభుత్వంలో ఏం చేసినామో మంచి పనులు మేము చెప్తాము. నువ్వేం చేసినావు నువ్వు చెప్పు. సొంతంగా నీ పార్టీ నాయకుల్ని నువ్వు కాపాడలేకపోతున్నావు.
నువ్వు అంత మొగడైతే పీకుతా ఉంటావు కదా, పీకు. బీజేపీకి నువ్వు బీజేపీ ఎమ్మెల్యే అంటావు కదా, రాజీనామా చేయి. మేము ఆలూరు రాజీనామా చేస్తాం, రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోదాం. నువ్వు దమ్ముంటే తెలుసు, నువ్వు మొగనవైతే మా ఎమ్మెల్యేనే నువ్వు పీక్తా అన్నావు కదా, నువ్వు దమ్ముంటే బీజేపీ విభాగం తెచ్చుకొని అదొంలో పోటీ చేయి. మేము ఆలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తాం. కట్టేడుగా ఈరోజు ఇండ్లు అమ్ముకున్నారు, వెహికల్స్ అమ్ముకున్నారు, ఫ్లాట్లు అమ్ముకున్నారు, అన్ని తాకట్టు పెట్టి నిన్ను నమ్మి మోసపోయినారు. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ. కానీ నువ్వేం చేసాక వచ్చినావు? కమిషన్లు ఎక్కడొస్తున్నాయి? 5% ఎక్కడొస్తుంది? 10% ఎక్కడొస్తుంది? 20% ఎక్కడొస్తుంది? నువ్వు ఈ లెక్కలో పోతున్నావు అంతేగాని ఆదోని అభివృద్ధి చేసేకి నీ తరము కాదు. నువ్వేదన్నా ఉంటే ఈరోజు ఒకటే మేము చెప్తున్నాం, జిల్లా ఎస్పీకి కానీ కలెక్టర్కి కానీ అసెంబ్లీలో మాట్లాడే స్పీకర్ సార్ కానీ మేము వినిపించుకుంటున్నాం. నీకు ఈయన ఇంత ఓవర్గా మాట్లాడితే రాజ్యాంగాన్ని అమలు చేసేకి ఒక ఆఫీసర్లకే ఉంది. ప్రభుత్వాలు ఉద్యోగాలు కాదు సార్ మీకు ఇచ్చేది, ప్రజల జీతాలు ఇచ్చేది. ఈసారి జిల్లా ఎస్పీకి కానీ కలెక్టర్ కానీ ఒకటే చెప్తున్నాం, సర్వసభ్య సమావేశంలో నెక్స్ట్ ఈయన ఇదే వ్యక్తిగా పార్టీ సార్ ఎమ్మెల్యే కానీ మాట్లాడితే ఆయన్ని బహిష్కారం చేసి సస్పెండ్ చేయాలని మేము చెప్తున్నాం. నీకు పీకేదంట. మా ఎమ్మెల్యే ఏంటి మాట్లాడినాడు? పార్టీలకు అతీతంగా నీళ్లు, తాగునీరు, సాగునీరు ఇబ్బంది ఉంది సార్ అని అక్కడ ఉన్న కలెక్టర్ని మినిస్టర్ గారిని అడిగినాడు. నువ్వు జోక్యం చేసుకొని ఏం పీకుతున్నావు? నువ్వేం పీకినావురా? నీ సొంత ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం చెప్పేదానికి నువ్వేం పీకినావురా? పార్థి సారథి గారికి నీకు చెప్తున్నాం మర్దానంగా, నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆదోని ప్రజలు ఏంటంటే మీరు చెప్పిన హామీలనే మోసపూర్తిగా మోసపోయి ఓట్లు వేసినారు అంతేగాని నువ్వేం చేసేకి రాలేదు. నువ్వు 1000 కోట్లు తెస్తావంట, తీసుకో 1000 కోట్లు. కరువు మండలం ప్రకటించినాడు, 1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు? కరువు మండలంగా ప్రకటించినాడు. ఎర్ర భూమి అత్యధిక ఎర్ర భూమి ఉండేది ఆదోనిలో, నీకు తెలుసా? భూమి ఏ రకంగా ఉంది ఆదోనిలో తెలుసా నీకు? నల్ల భూమి ఎక్కువ ఉంది, ఎర్ర భూమి ఎక్కువ ఉంది చెప్పు. 50 ఎకరాలు దాదాపుగా 1,00,000 ఎకరాల లోపు ఆదోనిలో ఎర్ర భూమి ఉంది. ఎర్ర భూమి పరిస్థితి నీకు తెలుసా? నువ్వు రైతా? రైతు కుటుంబంలో పుట్టినాడు కాబట్టి ఇరుపక్షాన రైతుల గురించి మాట్లాడినాడు. ఆలూరు సమస్యల పైన నీళ్లు కావాలా, సాగునీరు కావాలా, తాగునీరు కావాలని. మళ్ళీ నువ్వు రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఆయన పార్టీలకు అతీతంగానే మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నీకు ఆయన నువ్వు వినిపించుకున్నట్లా నువ్వేం బీకినావు? గత ప్రభుత్వంలో ఇన్ని బీకినాం మేము. గత ప్రభుత్వంలో మా మేనిఫెస్టో ఇన్ని. దమ్ముంటే కూటమి ప్రభుత్వం కంటే సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే కూటమి నాయకులందరికీ మీకు దమ్ము ఉంటే రండి. మేము చెప్తున్నాం, మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ గారిని వద్దు, వీరపక్షాన్ని వద్దు, మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. ఇవన్నీ అమలు చేసినాం. మీరు పోండి, వద్దు అన్నొద్దు, గడప గడప తిరగండి. గతంలో మా నాయకుడు ఇచ్చింది మా ఎమ్మెల్యేలకి గడప గడప తిరగండి అని. మీరు తిరగండి. ఇప్పుడు ప్రజల్లో గడప గడప తిరగండి. మీరు నీకు అమ్మఒడి లేదని బాధపడుతున్నారు, రైతు భరోసా లేదని బాధపడుతున్నారు, విద్యా దీవెన లేదని బాధపడుతున్నారు. ఈయన మరి ప్రెస్ మీట్ ఇస్తారు ఆదోని ఎమ్మెల్యే. ఏమి ఇచ్చినాడు? మొన్న కాలేజీల ఫీజులో ఒత్తిడి చేస్తే చర్యలు తీసుకుంటామంట. 165 అర్జీల్లో నువ్వు కాలేజీ ఫీజులు పెండింగ్ ఉన్నాయి సార్, చంద్రబాబు నాయుడు సార్ కాలేజీల ఫీజు పెండింగ్ ఉన్నాయి, నాకు కంప్లీట్లు వస్తున్నావు అని నువ్వు అడిగినావా? అది దమ్ముని నాయకుడు పవర్ అంటే. మా నాయకుడు అడిగినాడు, సాయన్న ఏమని అడిగినాడు? బైపాస్ కావాలా? ఇక్కడే వచ్చినాడు. విద్యా దీవెనకి జగన్ వచ్చిండు ఇక్కడే సీఎం హోదాలో. ఏమడిగినాడు సాయన్న? సాయప్రజన్న ఏమడిగినాడు? ఆదోనికి బైపాస్ రోడ్డు కావాలా, ఆటో నగర్ కావాలా, డిగ్రీ కాలేజ్ కావాలా, మెడికల్ కాలేజ్ కావాలా అని మగవాడిని అక్కడిన్నాడయ్యా పాఠశారది. నువ్వేమడిగినావు? ఏమడిగినావు నువ్వు? ఏమి అడిగినా? సుల్లు సోది. మీడియా ఉంటే మాట్లాడతావు, లేకుంటే లేదు. మీ పార్టీ నాయకులే చెప్తున్నారు నీకు. మొన్నే చెప్పినారు నీకు రాయలసీమ మిల్ల దగ్గర ఆడలు ఇచ్చినారా అని చెప్తారు నీకు. వీడియోలో మేము కానీ చూసినాం. అది ఇంకా మేము చెప్పే అవసరం లేదు నీకు. ఇంకా ఒక్కటే చెప్తున్నాం, ఎమ్మెల్యేగా గౌరవించే బాధ్యత మాది. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించాలనే వ్యక్తి మాది. రాజ్యాంగానికి సంబంధించినోడుగా నేను మాట్లాడుతున్నా. ఈరోజు కర్నూలు జిల్లా ఎస్సీసీఎల్ నాయకులుగా నేను మాట్లాడుతున్న పార్థసారథి గారు, గుర్తుపెట్టుకోండి. మీరు గతంలో
ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అందరికి సమాన న్యాయం కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. నువ్వు చెప్పుకునేకి ఏం లేదు ఇక్కడ. నీ సెంట్రల్లో ఏం చేయలేదు, నీ స్టేట్ ఏం చేయలేదు, నీ కూటమి ఏమీ చేయలేదు. నీకు ఏంది చేసినారు మీరు చెప్పు? ఎవరికి ఇచ్చినారు మీరు? ఉన్నోనికి పదవులు ఇచ్చినారు. మరి మా జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చినాడు? ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల్ని ఈరోజు మా నందిగం సురేష్ అన్న కావచ్చు ఎంపీ పార్లమెంట్లో చేసినాడు. మన తిరుపతి ఎంపీ గురుమూర్తి మా నాయకుడు మా కమ్యూనిటీ సంబంధించినోడు ఎంపీ చేసిండు. 5 ఏళ్ళు మా ఆయన జయరామానికి మినిస్టర్ ఇచ్చిండు కదా ఆలూరులో. 5 ఏళ్ళు మా వాల్మీకి సామాజిక వర్గానికి 5 ఏళ్ళు మినిస్టర్ ఇచ్చిండు కదా నీకు. మళ్ళీ నువ్వెందుకు తెచ్చుకోలేకపోయినావు మినిస్టర్ నువ్వు? అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటే అది. నీ తాటాకుల చెప్పులకి కూడా భయపడే వాళ్ళు లేరు. అన్నీ తెలిసి అన్ని అనుభవించి వచ్చిన వాళ్ళు. అభివృద్ధి చూసినాం, మంచి చూసినాం, చెడ్డ చూసినాం, అన్ని చూసినాము, ఫ్యాక్షన్లుగా చూసినాము. ఎవరు ఎదబడే వాళ్ళు లేరు ఇక్కడ. కాబద్దారు చెప్తున్నా, నువ్వు గీకేది ఉంటే దమ్ముంటే నువ్వు ఆదంలో ఎవరినని తెచ్చుకో, మేము వస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో నువ్వు తెచ్చుకో, చెప్తాం నీకు. నిన్ను నమ్మి ఓటు వేసినారయ్యా బీజేపీ కానీ, బీజేపీ నాయకులు కానీ, లేకుంటే జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, పెద్ద పెద్ద నాయకులు కానీ నీకోసం మంచి ప్రచారం చేసినారయ్యా. వాళ్ళ కోసం నువ్వు గౌరవించు. గౌరవం అనేదే తెలియదు నీకు. ఫస్ట్ నువ్వు నేర్చుకో. మా ఎమ్మెల్యే చెప్తావా విరూపాక్షకి? లెక్కలు చెప్తావంటే నువ్వు నీ లెక్క చెప్పు రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే డేట్ కన్ఫర్మ్ చేయి. మా ఎమ్మెల్యే రాడు, మా సాయిపేటను రాడు, మా విరూపాక్షను రాడు, ఎవరు రారు. మేము వస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, కార్యకర్తలతో సహా వస్తాం. నీకు లెక్క చెల్లిస్తాం బిడ్డానికి, మిత్తితో చెల్లిస్తాం నీకు. నువ్వు డేట్ ఫిక్స్ చేయి. నేను డేట్ కన్ఫర్మ్ నీకే ఇస్తున్నాను. నువ్వు డేట్ కన్ఫర్మ్ చేయి, వస్తాం. శ్రీనివాసవాన్ సర్కిల్లో నీకు లెక్క ఎంత కావాలో అంత తేలుస్తాం. మా మేనిఫెస్టో, నీ మేనిఫెస్టో. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఇంకోసారి ఏ విధాలు కానీ మేమేం మాట్లాడుతున్నాం, రాజకీయంగా మేము మాట్లాడట్లేదు. మీరు చేసిన అభివృద్ధి పనులు మీ గురించి మాట్లాడుకోండి అని చెప్తున్నాం. అంతేగాని నువ్వేం బీకినా నువ్వేం బీకినది కాదు సమస్య. నీకు దమ్ము ధైర్యం ఉంటే డేట్ డిక్లేర్ చేయి. వైసీపీ కార్యకర్తలే వస్తారు, మొత్తం నీకు సమాధానం చెప్తారు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. పగడాల పాండు, వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నాయకులు, కర్నూలు జిల్లా.